దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ప్రపంచంలోని యువత ఎలా అభివృద్ధి చెందాలి, ఈ ప్రపంచ అభివృద్ధిలో, దేశాల అభివృద్ధిలో, రాష్ట్రాల అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి, వాళ్ళు ఎలా వ్యాపారవేత్తలుగా మారాలి అనేది ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యువతకిచ్చే సందేశం ఏమంటాం, జస్ట్ చేజ్ యువర్ డ్రీమ్స్, ఫాల్ బ్యాక్స్ అవుతూ ఉంటాయి, గెటప్, ట్రై టు రీడూ ఇన్ ఎ బెటర్ వే, తప్పులు తెలుసుకొని విల్ ట్రై టు ఓవర్కమ్ ద హర్డల్. అండ్ ఎస్, మనము ఏది చేసినా ఎంత చేసినా కూడా డెఫినెట్గా మనకి సక్సెస్ రావాలని అంటే మాత్రం కంటిన్యూస్ పర్సెవరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అది మాత్రం కంపల్షన్. మనం ఏదైతే చేయాలా అనుకుంటున్నామో అది మాత్రం కంటిన్యూస్గా చేయాలి ఎఫర్ట్. ఏదో ఒక 1 టైం 2 టైమ్స్ చేసేసి వదిలేసాము, అది రావట్లే అనేది అనుకుంటే, రియల్గా మనకు అది కావాలి, అచీవ్ కావాలనుకుంటే ఇట్ విల్ కమ్ టు అస్. బట్ అవర్ రిపీటెడ్ ఎఫర్ట్స్ ఆర్ టు బి దేర్. అండ్ మోర్ ఓవర్, మీరు అన్నారు యువతకి సందేశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆన్లైన్ అండ్ మీడియా, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఎన్నైతే ఉన్నాయో ప్రెజెంట్లీ, ఇట్ ఈస్ లైక్ ఎ లైబ్రరీ. మనం ఒక లైబ్రరీలోకి ఎంటర్ అవుతే మనకు కావాల్సిన బుక్ మనం ఎత్తుక్కొని చదువుకుంటాం, అంతేగాని ఏ బుక్ దొరికితే ఆ బుక్ ఓపెన్ చేసి చదువుకోం కదా. అలాగే మన యూత్కి కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్, వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అయ్యేటివి, వాళ్ళకి వర్తించేటివి, అటువంటి ఇన్ఫర్మేషన్, అటువంటి నాలెడ్జ్ ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, వీటన్ని హ్యాండిల్స్లో కూడా అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ విత్ దిస్ డిజిటల్ వరల్డ్, విత్ ద చాట్ జీపీటీ అని ఇటువంటి ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన పనులు ఇంకా ఫాస్ట్గా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి విత్ దిస్ న్యూ టెక్నాలజీ మనం ఏ రకంగా ఇంకా బెటర్గా చేసుకోగలుగుతాము, బెస్ట్ యూటిలైజేషన్ చేసుకుంటాం అనేది మనం తెలివితోని, మన వివేకంతోని ఆలోచించుకొని, మన అంబిషన్స్కి దగ్గరలో ఏది ఉందో దాన్ని అనువదించుకొని చేసుకోవడం బెటర్. ఇది నేను ఇవ్వగలిగే సందేశం. జాబ్ సీకింగ్ యూత్ అనేది మీరు అన్నట్లు ఒకప్పుడు అట్లానే ఉంటుండే, అంటే అంటిల్ రీసెంట్ పాస్ట్ వరకు. బట్ ఇప్పుడు కొద్దిగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువనే వస్తున్నారు, సెల్ఫ్ బిజినెస్ మీద ఎక్కువ వస్తున్నారు. అండ్ ఇంతకుముందు లిమిటెడ్ నాలెడ్జ్ ఉండే, ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, చాట్ జీపీటీలో, ఏఐ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్స్లో ఎవరు ఏది చేయాలనుకున్నా కూడా దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, పిన్ పాయింటెడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తున్నది. సో వాటిల్లో కూడా ప్రాపర్గా ఫిల్టర్ చేసుకొని, వెరిఫై చేసుకొని ముందుకు వెళ్ళి ఎట్లా సక్సెస్ చేయాలి, ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎట్లా ఒక న్యూ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్గా ఈ డిజిటల్ వరల్డ్ హెల్ప్ తీసుకొని మంచి మంచి ఎంటర్ప్రెన్యూర్స్ ఫామ్ అవుతున్నారు. అండ్ జాబే దొరకాలి అనేటువంటి వాళ్ళ పర్సంటేజ్ కొద్దిగా తగ్గుతుంది.